ఎన్నికలప్పుడు ఈడీ అరెస్ట్ని సింపతిగా మార్చుకోవాలని ఓ పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ, అదే సందర్భంలో అవినీతి అన్నటువంటి దానిని ఆ సంస్థకి సంబంధించిన ఇష్యూ బయట పెడితే ప్రజలు అవినీతి రహిత పాలన కోసం కేజ్రీవాల్ అనుకుంటే తనే అవినీతి పరుడని తేలింది కాబట్టి తమకు అనుకూలంగా మారతారన్నటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఓవరాల్గా ఇప్పుడు దాంట్లో ఎవరి వాదన ఏంటో రేపు ప్రజలు తేల్చేస్తారు. కానీ అసలు లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చిత్ర విచిత్ర ఆరోపణలు. ఒకటి, ఈడీ కస్టడీలో ఉండగానే ఈ ఆర్డర్లు ఇచ్చారు ఆర్డర్లు ఇచ్చారని ఇప్పటికీ 2 కాపీలు చూపెట్టారు. అది పక్తు ఫేకే కదా. అవినీతి ఆరోపణలు ఫేక్ అని చెప్పాలి అంటే నిజాయితీగా ఉండాలి. ఈ 2 నిజాయితీ లోపించింది కదా. మూడవది, కేజ్రీవాల్ ఫోన్లోనంట దాన్ని ఏమంటారు ఎలక్షన్ వ్యూహం ఉందట, దాన్ని తెలుసుకోవడం కోసం ఈడీ ప్రయత్నిస్తుంది.